హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. మామిడికాయ పచ్చడికి ఏమేమి వస్తువులు కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం వాటర్లో నానబెట్టిన మామిడికాయలను ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పై తొడుమలు తీసేసి వాటర్లో నుంచి మామిడికాయలు తీసుకొని ఒక పొడి క్లాత్ని మామిడికాయ పెట్టి ఆ పదన పోయే వరకు తుడుచుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తుడవకపోతే మామిడికాయల పైన మచ్చలు బంక ఉంటుంది. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయలో తట్టుకొని మామిడికాయని సెంటర్లో కట్ చేసి తర్వాత మొదలకై నిలువక్కులో 4 నిలువక్కుల వరకు కాయలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వక్కలను ఆ వక్కలకు జీడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వక్కని ఆ జీడి ఉన్న పై పొరని తీసేసి మనం ఒక డబ్బాలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ పిక్కలు తీయకపోతే పచ్చడి చేదుగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసి ఒక బేషన్లో వేసుకోవాలి. ఈ ముక్కలకు ఫస్టే పల్లి నూనె 1 లీటర్ వరకు పోసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్లో ముక్క ఒక గంట 2 గంటలు నానిందనుకో సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉంటుంది. ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫస్టే ఇలా చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వక్కలకు ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కడిగేసుకున్న ముక్కలకు విజయ పల్లి నూనె, ప్యూర్ పల్లి నూనె ఫస్ట్ ఏమి వేయకముందే ఇట్లా ముక్కలలో ఆయిల్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది ఆయిల్ అంతే. ఎందుకు కలుపుకోవాలంటే ఇట్లా ముక్క గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఆయిల్లో నాననియాలి. ఎందుకంటే ఆయిల్ నానడం వల్ల ముక్క అనేది మన సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. ఇట్లా ఒక అరగంటగా మనం అన్ని సిద్ధం చేసుకునే వరకు ఉండాలి. నాలుగు గిన్నెల మామిడికాయ వక్కలకు గిన్నె కన్నా సగం ఉప్పు వేసుకోవాలి. మిరము గిన్నెకు ఫుల్ వరకు వేసుకోవాలి. ఆవాల పిండి మట్టుకు 4 గిన్నెల ముక్కలకు ఒక గిన్నె వేసుకోవాలి. తర్వాత ఇది మెంతులు మట్టుకు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అట్లా వేయనట్టు. ఎందుకంటే జస్ట్ వక్క ఖరాబ్ కాకుండా ఉండడం కోసం. ముడై ఆవాలు అయితే 4 కప్పులకు 1 కప్పు ఆవాలు వేసుకోవాలి. మెంతులు కొన్ని వేసుకొని దూరగా రంగు వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పౌడర్ చేసుకోవాలి. నూనె భవిష్యత్తు లేదు, పచ్చిదాన్ని వేసి పౌడర్ నూనెలో పేస్ట్ లేదు. ఇప్పుడు మెంతులు అయితే కొన్ని ఏదో టేస్ట్ పర్పస్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
మెంతులు ఏంటంటే కొంచెం టేస్ట్ పర్పస్ వేసుకోవాలి అంతే. ఇప్పుడైతే ఈ వక్కలకు సరిపోయే జారునైతే తీసుకోవాలి. ఇది మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. మన 8 కప్పుల మామిడికాయ వక్కలైనాయి కాబట్టి ఒక గిన్నెకు కొంచెం వెళ్తే వరకు ఒక పులిసిన ఎల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అందులో కొన్ని రుబ్బుకొని మెత్తగా చేసి వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పట్టి పెట్టుకున్న ఆవాల పిండి, ఇప్పుడు 8 కప్పుల మామిడికాయ వక్కలకు 2 కప్పుల ఆవాల పిండి వేసుకోవాలి. ఆవ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన 8 కప్పుల మామిడికాయ వక్కలకు 2 కప్పులు కంపల్సరీ ఆవపిండి వేసుకోవాలి. తర్వాత ఉప్పు ఒక కప్పున్నర ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వెయిట్ ఉంటుంది కాబట్టి కప్పున్నరే వేసుకోవాలి. ఇది 8 కప్పుల మామిడికాయల కొలతకు. అదే 4 కప్పులు అయితే సగం గిన్నె కన్నా కొంచెం ఎక్కువ. ఆ తర్వాత కారం 8 కప్పులకు 2 గిన్నెల కారం పొడిని వేసుకోవాలి. ఇది రెడ్ కారం, ఓన్లీ ఇది మామిడికాయకు స్పెషల్గా తెప్పించినాను. ఈ కారము అదే 4 కప్పుల మామిడికాయ వక్కలకైతే 1 కప్పు మాత్రమే కారపొడి వేసుకోవాలి. మన 8 కప్పుల మామిడికాయలు కాబట్టి 2 కప్పుల మామిడి కారపొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల అంతా ఇప్పుడు మనం వేసుకున్న కారం కానీ ఆవాల పొడి, వెల్లిపాయలు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా, ఆయిల్ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే సరిపోయేంత వరకు ఆయిల్లో వక్కలు ఉండాలి, లేదంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. వక్కలకు అన్నీ ఇప్పుడు మనం వేసుకునే అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనము జారుని పొడిగా అంతా తుడుచుకున్న జారులోకి మెల్లగా గాంటతో కానీ ఒక గిన్నెతో కానీ మెల్లగా కొంచెం కొంచెం జారులో వేసుకోవాలి. ఈ జారులో వేసేటప్పుడు సైడ్లకు అంటకుండా చూసుకోవాలి. ఇలా వేసుకున్న జారులో పచ్చడిని 3 days వరకు కలపకూడదు. 3 days తర్వాత మళ్ళీ కలపాలి. మళ్ళీ ఒక 2 days ఆగి మళ్ళీ మొత్తం ఒకసారి కింది నుంచి పైకి, పై నుంచి కింది వరకు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి మొత్తం కలిసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకు సంవత్సరం పాటు నిల్వగా ఉంటుంది. వక్క ఇలానే ఉంటుంది, సంవత్సరం కూడా చెదిరిపోకుండా ఉంటుంది.
మీరు ఎవరైనా పెట్టుకుంటే పచ్చడి ఇదే విధంగా పెట్టుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సందర్శించండి.